హలో అండి. నేనైతే మాగాయ పచ్చడి కోసం తాలింపు సిద్ధం చేస్తున్నానండి. కేజీ ఆయిల్ తీసుకొని కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉంచేసి మనం ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో ఎండబెట్టిన ముక్కలు ఉంటాయి కదండి, అవి తీసేసుకొని 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం వేసుకోవాలి. ఒక అర గిన్నె ఆవు పిండి వేసుకోవాలి. ఆవాలు, మెంతులు రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. దానికి పావంతు మెంతిపిండి వేసుకోవాలండి. మనం ఊరబెట్టిన ఈ రసం ఉంది కదా, ఇది మొత్తం ఈ ఊటనంతా కూడా దీనికి కలిపేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అంటే ఇవే కొలతలు ఫాలో అవ్వాలని ఏం లేదండి. మీరు మంట తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మేమైతే ఇలా కలుపుకుంటామండి. ఇలా అంతా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఇందాక తాలింపు రెడీ చేసుకున్నాం కదా, అది చల్లారిపోయి ఉంటుంది. మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే దీనికి మనం కలుపుకోవాలి. ఈ ఎండు పచ్చడికి ఎక్కువ పెద్ద రసాలు జలాలను పడతారండి. నేను ఇవి చిన్న రసాలు తీసుకున్నాను, అయినా కూడా ఊట బాగానే వచ్చింది. పచ్చడి అయితే బాగా కుదిరిందండి. ఇదిగోండి, ఈ తాలింపుని మొత్తం కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలిపేసి మనం జాడీలో భద్రపరుచుకుంటే 2 ఇయర్స్ వరకు ఇది చాలా బాగుంటుందన్నమాట. ఆవకాయ కన్నా కూడా మాగాయని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలా మీరు కూడా ఈ టెంకు పైన తోలుతో సహా పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇలా పెట్టేసుకున్న పచ్చడి మనం ఒక 15 రోజులు ఊరిన తర్వాత తినడానికి బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా క్లాత్ వేసి కట్టేసుకుంటే మనకి మాగాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది కలిపేశాక ఆ గిన్నెలో రైస్ తినడం ఎంతమందికి ఇష్టమండి? ఆ రైస్ చాలా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.